రెడ్ బుక్ అనేటటువంటిది రాయడం తప్పా ఒప్పా అన్న చర్చకి ముగింపు పలుకుతూ లోకేష్ ఆహ్, ఏదైతే ఒక జాతీయ మీడియా సంస్థకి సంబంధించినటువంటి కాంక్లేవ్‌లో మాట్లాడుకొచ్చారు. ఏమనయ్యాయంటే ఆ రోజున తెలుగుదేశం కార్యకర్తలు, నాయకుల్ని తీవ్రంగా వేధించారు. దాడులు చేశారు, ఆస్తులు లాక్కున్నారు, హింసించారు. ఈవెన్ ఉద్యోగుల్ని గూడా వేధించారు తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేశారన్న పేరుతో. వాళ్ళందరి పేర్లు ఎవరెవరైతే వేధించారో వాళ్ళ పేర్లు రెడ్ బుక్‌లో రాసుకున్నాం. రాసుకుని వాళ్ళని వన్ బై వన్ దెబ్బతీస్తున్నాం. చట్టపరంగానే చర్యలు తీసుకుంటున్నాం గానీ, చట్ట వ్యతిరేకంగా మేము చర్యలు తీసుకోవట్లేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ లీడర్ కాబట్టి అతని పేరు కూడా ఉందా అని అడిగితే, ఉందో లేదో భవిష్యత్తులో తెలుస్తది, త్వరలో తెలుస్తది అంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే దమ్ముందా ఈ ప్రభుత్వానికి? అలాంటి తప్పు చేయగలుగుతది. ఎందుకంటే చంద్రబాబుని అరెస్ట్ చేసి జగన్ గద్దె దిగాడు. రెండవది అప్పుడు విధ్వంసం అయితే ఇప్పుడు అరాచకమే కదా జరుగుతోంది. అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఆహ్, ఆహ్, ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూ తెలుగుదేశం కార్యకర్తలు వేధించారు. ఇప్పుడు మనం చేస్తున్నదేంటి? దానికి నాలుగింతలు. ఆ రోజున 10% 20% గ్రౌండ్ లెవెల్‌లో దాడులు జరిగినాయి టీడీపీ వాళ్ళకి. ఇప్పుడు 70, 80% జరుగుతోంది. మరి ఇప్పుడు వీళ్ళు రాసుకునే డిజిటల్ డైరీ. అంటే చివరికి పాలకులు కావాలనుకున్నవాళ్ళు, పాలకులు అయిన వాళ్ళు ఇద్దరూ కూడా హింసని ప్రేరేపిస్తూ, ప్రోత్సహిస్తూ ఎదుటి వాళ్ళ తప్పు అని చెప్పుకునేటటువంటి పరిస్థితి. మన దరిద్రము, దౌర్భాగ్యం ఏంటంటే మీడియా గూడా అటో ఇటో బాకాలు ఊదుకుంటున్నటువంటి పరిస్థితి తప్ప నిజాయితీగా నిర్భయంగా మాట్లాడడం మాత్రం కరువైంది.